ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో గరాక జీవపు ఊట అను మా కార్యక్రమాన్ని మీరు కంటిన్యూగా వీక్షిస్తున్నందుకు మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు బలం పొందుకుంటూ బాగుంటారు, బలవంతులు అవుతారు. కాబట్టి ఈ సమయంలో మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి మన యేసయ్య కృప చూపాడు. సమస్త మహిమ ఘనత ఆయనకే చెందునుగాక. వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కదా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. 17వ వచనం, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరపలేడు. అనేకులు వలె ఉండక నిష్కపటము గల వారును దేవుని వలన నియమింపబడిన వారునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, తండ్రి, చదువుకున్న లేఖనాన్ని మాకు అర్థమయ్యే రీతిగా ఇదిగో వింటున్న బిడ్డలతో మాట్లాడమని, నిలబడి నీ దాసుడిని ప్రయోజకుడు మరుగు చేసి బలపరిచి వాడుకొనమని, సమస్త మహిమ ఘనత నీవు పొందమని వాక్యమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము, యెహోవా వాక్యము అని మనం ముందు వాక్యాల్లో విన్నారు కదా. ఈ సమయంలో కొద్ది సేపు దేవుని వాక్యం వైపు మీ గమన మనసు ఉంచి మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఏమిటంటే, ఈ దినాలలో ఈ కల్పిత వాక్యం చెప్పేవారు లేకుంటే వినేవాళ్ళు కూడా దైవ సేవకులు ఏం చెప్పారు దానికి కల్పించుకొని ఏదేదో అనుకోవడం, చెప్పడం కాకుండా బెరియా సంఘస్థులు ఎలాగైతే వాక్యాన్ని పరిశోధించి ఏ రీతిగా అయితే వాక్యం అలాగా ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడారు కదా, తెలుసుకున్నారు కదా. యెహోవా వాక్యాన్ని పరిశోధించి అలాగా ఉందో లేదో అని పరిశోధించారు కదా. అందుకనే కాపర్ని విడిచిపెట్టి చెదిరిపోతూ ఉన్న గొర్రెలు, కాపరే, జీతగాడే. కాబట్టి కాపర్ని విడిచి వెళ్తున్న కారణం ఏమిటో యెహోవా వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారా? యెహోవా వాక్యం అలాగా ఉందో లేదో అని గమనిస్తూ ఉన్నారా? గ్రహిస్తూ ఉన్నారా? అందుకనే అపోస్తుల కార్యాల్లో ఒక వ్యక్తి ఇలాగూ నమ్మాడు, అందరితో పాటు నమ్మాడు. 8వ అధ్యాయంలో 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోను అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఏంటంట? వాక్యము, దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోను
అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. దేవుని వాక్యాన్ని వినే వారి యొద్దకు దైవ సేవకుని పంపిస్తాడు దేవుడు. దేవుని వాక్యాన్ని వినేవారి యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. వింటున్నారా? దేవుని వాక్యం, నీ వాక్యమే సత్యం. గమనించండి. ఇలాగూ ఈ 8వ అధ్యాయంలో అనేకులు నమ్మి బాప్తిసం పొందారు. వారితో కూడా సీమోను అనే గారడీ సీమోను, ఆ వ్యక్తి కూడా నమ్మాడు. కొందరు వినరు, వాక్యం వినరు, పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు, బాప్తిసం పొందుతారు. పొందినిచ్చన్న ఇదిగో దినదినము దేవుని వాక్యం వలన అపోస్తులైన పౌలు ఎలాగు బలము నొందాడు, ఎలాగు నమ్మాడు, ఎలాగు పశ్చాత్తాప పడ్డాడు, అసలు కారణం ఏంటి, ఆయన ఆహారం పుచ్చుకొని బలం పొందేను, బలపడేను అని 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లోనే రాయబడి ఉంది. ఇతడు ప్రార్థన చేశాడు. అననీయ అన భక్తుడు వెళ్ళి ప్రార్థించాడు, దృష్టి పొందాడు. దృష్టి పొందినిచ్చి ఆహారం పుచ్చుకొని బలపడెను. అట్లయితే ఈ వచనంలో బాప్తిసం పొందినవాడు ఎలాగూ బలపడుతూ ఉన్నాడు, ఎలాగూ మరి బలంగా ఉన్నారు గమనిస్తూ ఉన్నాం. ఈ వచనంలో దేవుని బిడ్డలారా, ఏదో అందరితో పాటు నమ్మారా? ఓకే, నమ్మే వరకు నమ్మండి. నమ్మిన కాటు నుండి మీరు దినదినం వాక్యాన్ని చదివి లేక వాక్యాన్ని విని సర్వసత్యంలోనికి ఇంకా తెలుసుకోవడం, బలపడడం కావాలి. దేనికోసమో నమ్మడం కాదు. యేసుక్రీస్తు నీ కోసం పశ్చాత్తాపం పరిహారార్థ నిమిత్తమై పాప బలి పశువుగా బలైపోయినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు నమ్మాలి, అందుకు విశ్వాసం ఉంచి బలపడండి. విశ్వాసం లేకుండా దేవుని చూచుట అసాధ్యం. విశ్వాసం లేకుండా ఏదో బాప్తిసం మునిగిపోతే సరిపోదు. తెలుసుకోండి. ఇక్కడ విన్నారు యెరూషలేములో, మరి వాళ్ళు సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని వాళ్ళను బలపరచడానికి పేతురుని యోహానును పంపారు. వాళ్ళను బలపరచడానికి ప్రార్థన చేస్తూ ఈ వచనాల్లో వాళ్ళను పరిశుద్ధాత్మలోనికి తీసుకువెళ్ళారు. పరిశుద్ధాత్మలోనికి తీసుకువెళ్ళారు ఈ పేతురు యోహాను. అయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎట్లా వింటున్నాం గమనించండి. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ వచనాన్ని, ఇతడు వివేకం గలవాడైన సిరి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబా సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. దేవుని వాక్యాన్ని ఇది మన అంశం, దేవుని వాక్యం అని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని వినగోరెను అనే మాట మనం చూస్తున్నాం. అధిపతి యొద్ద నుండెను. ఇతడు దేవుని వాక్యాన్ని వినగోరెను, వివేకం గలవాడైన. గమనించారా? దేవుని వాక్యాన్ని వినగోరుతున్నాడా? యేసుక్రీస్తు ప్రభువును చూడగోరెను జక్కయ్య. యేసు ఎవరో, అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోరు. ఇదిగో దేవుని వాక్యాన్ని వివేకం గల మనస్సు పెట్టి వినగోరే మనసు లేదు. బాప్తిసం తీసుకుంటే అయిపోతుందంటారా? ప్రార్థనలు చేస్తే అయిపోతుందా? రిలారైజ్ సమయంలో కొంతమంది పరిస్థితి దేనికోసం అంటే పశ్చాత్తాపం ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, పాట పాడతారు. గమనించండి దేవుని బిడ్డలారా, పాట పాడేది
పాడచ్చు, అందరూ పాడతారు, అందరూ పాడండి. కానీ ఆత్మతో, హృదయపూర్వకంగా, అనుభవముతో పాడడం. ఇప్పుడు మన ఇళ్ళ కాటికి భిక్షం అడుక్కుండేకి వస్తారు కొంతమంది, మన ఇళ్ళ కాటికి భిక్షం అడుక్కుండేదానికి వస్తారు. వాళ్ళు కూడా ఆర్వాన్ని పెట్టి చక్కగా వాయించుకుంటూ, ఈ రోజుల్లో మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాలంటే, కీబోర్డ్ ప్లే చేయాలంటే, రిజం ఆన్ చేసుకోవాలంటే కొంచెం తికమక పడతారు. కానీ మన ఇళ్ళ కాటికి వచ్చేవాళ్ళు, భిక్షం అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు ఆర్వాన్ని పెట్టారు, చక్కగా వాయించుకుంటూ వస్తారు. యెహోవా అని పాట పాడుతూ వస్తారు. దేవుణ్ణి స్తుతించుడి అంటే యేసుక్రీస్తు పాటలే. అమ్మల్లారో అక్కల్లారి ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. ఈ పాట పాడుతున్నారా? ఒకవేళ మనం పెదవులతో పాడుతూ ఉన్నాం, హృదయంలో నుండి రాలేదు. మరి దీనికి కొందరు అలగడం, మరి దీనికి కొందరు మానుకోవడం, దేవుని మందిరానికి రాకుండా. గమనించారా ప్రియులారా? అందుకనే మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. ఇదిగో ఈ గారడీ సీమోను వలె నమ్ముకోకుండా, ఇదిగో ఈ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆ దేవుని వాక్యాన్ని వినగోరే మనస్సు, దేవుని వాక్యాన్ని వినగోరే మనసు ఉండదు, కానీ పాటలు పాడాలనే మనసు కొందరికి ఉంటుంది. దేవుని వాక్యాన్ని విని అణిగి మనగి ఉందాము అన్నది ఉండదు. కానీ కొందరికి ఇదిగో ఆ దేవుని సన్నిధిలో మైక్ ఇవ్వలేదని అలిగేవాళ్ళు కొందరు. యవనస్తులారా, విశ్వాసులారా, మీ కాపరి మీద మీరు డిమాండ్ చేయొద్దండి, మీ సంఘ నాయకుని మీద మీరు అలగద్దండి. మీరు ఏ ప్రాంతంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, మీరు మంచి మనసుతో దయచేసి వినండి. ఏదో ఒక సమయాన అధికారం నీ చేతికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడేమో, నువ్వు అంతవరకు అణిగి మణిగి ఉండాలి. ఎవరు ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉంటారో వాళ్ళను తగు సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. తగు సమయంలో, ఆ సమయం వరకు నువ్వు ఉండాల్సిందే, ఆ సమయం వరకు ఆగాల్సిందే. అయితే నమ్మకంగా ఉండాలి. ఇదిగో 46వ వచనంలో కూడా, ఇదే అధ్యాయంలో 46వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు ఏ ప్రాంతంలో ఉండి వింటూ ఉన్నారో, ఇదిగో నీ కోసమే. ఎందుకంట దేవుని వాక్యం మొదట నీ యొద్దకు వచ్చింది, నువ్వు అంగీకరించలేదు, నీ పక్కవారి యొద్దకు వెళ్ళింది, లేక అన్యజనుల యొద్దకు వెళ్ళింది. అన్యజనుల యొద్దకు దేవుని వాక్యము అన్యజనుల యొద్దకు వెళ్ళింది. మరి నువ్వు త్రోసివేశావు, మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మీరు పాత్రులుగా ఎంచుకోండి, అపాత్రులుగా కాదు, అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. యవనస్తులారా, దేవుని వాక్యాన్ని మీరు ఎలాగూ స్వీకరిస్తూ ఉన్నారు, ఎలాగూ మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నారు, దేవుని వాక్యానికి ఎలాగూ మీరు లోబడుచున్నారు. మీరు పాట పాడేకి ఇవ్వలేదని, ప్రార్థన చేసేకి పిలిచలేదని, నా పేరు ప్రకటన చేయలేదని, నేను ఒక వస్తువు తీసిచ్చినా నా గురించి చెప్పలేదని డిమాండ్లు చేయొద్దండి, డిమాండ్లు చేయొద్దండి. మీ సేవకుని మీద, మీ నాయకుని మీద, సంఘ కాపరి మీద డిమాండ్లు చేయొద్దండి. దయచేసి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము ఈ 46వ వచనంలో మరొకసారి గమనించండి. పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి అంటే, దైవ సేవకులు ధైర్యంగా దేవుని వాక్యం మీకు ఖండించి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారంటే, మీరు చెప్తే ఆ సేవకుని మీద, ఆ నాయకుని మీద మీరు తిరుగుబాటు చేస్తారేమో. అందుకే దేవుని సేవకుడు
చెప్పకోకుండా ఆత్మనంచుకుంటూ ఉన్నాడు. మీరు ఎక్కడ దేవుని సన్నిధికి రాకుండా ఎడుమైతారేమో అని, సాతాను బంధకాల్లో పడుతారేమో అని దైవ సేవకుడు మీకు ఖండితంగా చెప్పలేని పరిస్థితులు ఎన్నో గమనించారా? చెబితే అలగడం, చెబితే ఆగిపోవడం, చెబితే డిమాండ్ చేయడం, ఇవన్నీ యవనస్తులారా, విశ్వాసులారా ఇలాగూ చూడండి, గమనించండి. వాక్యం, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. మీకు చెప్పుట ఆవశ్యకమే. మీ వద్దకు వచ్చింది దేవుని వాక్యం, మీరు వినలేదు, త్రోసివేశారు. ఈ వచనంలో త్రోసివేశారు. అయినను దాన్ని మీరు త్రోసివేసి మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నారు. ఒక యవనస్తుడు వచ్చాడు సువార్తలో, బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని పరిగెత్తుకొని వచ్చి అడిగాడు. ఆ యవనస్తుని ప్రేమించి దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. నీవు ఇలా చేయొద్దు, ఇవి చేయొద్దు, అది చేయొద్దు, ఇవి చేయొద్దు అంటే, బోధకుడా నీవు అవన్నీ కూడా బాల్యము నుండి అనుసరిస్తున్నాను, బాల్యము నుండే వాటిలో కరెక్ట్గా ఉన్నాను. ఓకే, మంచిదే. స్నేహితుడా మంచిదే, యవనస్తుడా మంచిదే. అయితే నీకొక్కటి కొదవగా ఉంది, ఒక్కటి కొదవగా ఉంది, వచ్చి నన్ను వెంబడించన్నాడు. అంటే దానికి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చేయి, వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. దానికి ఆ యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతూ ఉన్నారా? దేవుని వాక్యం మీతోనే ఖండిస్తూ చెప్తూ మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు? సాతాను బంధకాల్లో, లేక ఉరి యొద్దకే పరిగెడుతూ ఉన్నారు. ఉరి యొద్దకు. గమనించండి, ఈ వచనంలో ఎందరో అలాగూ దేవుని వాక్యాన్ని తునీకరించి, దేవుని వాక్యాన్ని త్రోసివేసి, దేవుని వాక్యాన్ని త్రోసివేసినప్పుడు ఆ యవనస్తుడు మగం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఇదిగో ఈ వచనంలో కూడా మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. అన్యజనుల యొద్దకు, వాళ్ళు నమ్ముతారు. అన్యజనులకు ప్రకటిస్తే వాళ్ళు వింటారు. అన్యజనుల యొద్దకు మేము వెళ్తూ ఉన్నాం. దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చింది. మొదట మీరు త్రోసివేశారు, మీరు తునీకరించారు. కాబట్టి యవనస్తులారా గమనించండి. తర్వాత చదువుకుందాం. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 25వ వచనం మనం చదువుకుందాం. ప్రియులారా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. 25, 26 కలిసి ఉన్నాయి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరే పరిచర్య. అందుకనే ప్రభు అన్నాడు, మీలో ఎవరైనా ముఖ్యుడు అంటే ఒక పెద్దగా లేక సంఘంలో ఒక స్థాయిలో ఉండాలంటే మీరేం చేయాలి? మొదట పరిచర్య చేయాలి. అందరికీ దాసుడిగా ఉండాలి. ఇది లేకుండా నేను పెద్దగా ఉంటాను, నేను నాయకునిగా ఉంటాను, నేను చెప్పేవానిగా ఉంటాను, నేను ప్రకటన చేసేవానిగా ఉంటా, ఇవన్నీ యవనస్తుల్లోనే ఈనాడు పెద్దలు ఎలాగో అర్థం చేసుకుంటున్నారు. కానీ యవనస్తులు సంఘాలలో దేవుని చేతిలో బలవంతులు అంటే ఈ బలాన్ని ఉపయోగించి ఇదిగో సంఘంలో హోదాలు కోరుకుంటూ ఉన్నారు. ఇందాక అపోస్తల కార్యాల్లో మనం విన్నట్లుగా గారడీ సీమోను దేవుని వరాన్ని అడిగాడు. డబ్బు పెట్టి అడిగాడు, ద్రవ్యం పెట్టి అడిగాడు, నాకు ఆ వరాన్ని ఇవ్వమని అడిగాడు.
ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సంఘాలలో అక్కడెక్కడ. ప్రియులారా గమనించండి, ఈ సమయంలో ఈ వచనంలో దేవుని ఏర్పాటు, నువ్వు పరిచారకులుగా ఉండు. పరిచారకుడు, మోషేకి పరిచారకుడు యెహోషువ ఉన్నాడు కాబట్టే పరిచారకునిగా తర్వాత నాయకునిగా చేశాడు. పరిచారకుడిగా పరిచర్య చేయకోకుండా, పని చేయకోకుండా డైరెక్ట్ పోస్ట్ కావాలంటే దేవుడు ఒప్పుకోడు. అదే ఈ అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో గారడీ సీమోను కోరుకున్నది అదే. పరిచర్య లేదు, మారుమనసు లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. నాకు ఆ వరం కావాలి, దేవుని వరం. నేను ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తానో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లుగా వరాన్ని, దేవుని వరాన్ని డబ్బులతో కొనడానికి లేదు, దేవుని వరాన్ని అలాగూ సంపాదించడానికి లేదు, దేవుని వరాన్ని తిరుగుబాటు చేసి కొనడానికి లేదు. దేవుని వరాన్ని ప్రేమతోనే సంపాదించుకోవాలి, తగ్గింపుతోనే సంపాదించుకోవాలి. ఈ సమయంలో ప్రియులారా, ఈ వాక్యం ఈ రీతిగా రాయబడు. నువ్వు పరిచారకునిగా ఉండు, నువ్వు పెద్దగా ఉండాలంటే. తర్వాత ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 5వ వచనంలో 5-6 కలిసి ఉన్నాయి. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహుఆటంగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. అలాంటి వారిని నూతన పరుచుట అసాధ్యం. యవనస్తులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, మీరు తప్పిపోకుండా ఇదిగో దేవుని చేతి కింద అణిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఇది అలాగూ కాకుండా దేవుని దివ్యవాక్యాన్ని తునీకరించి ఇహలోక సంబంధమైన శక్తులలో పడి లేక ఇహలోకాన్ని ఆశించి దూరమైతే నష్టం ఎవరికి? నష్టపోతారు, కోల్పోతారు దేవుని యొక్క బలాన్ని, శక్తిని. కాబట్టి గమనించండి. చూడండి, తర్వాత ఆ లూకాసు వార్తలో ఏ రీతిగా రాయబడి ఉంది. లూకాసు వార్తలో మనం గమనిస్తే 8వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను చదువుదాం. 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనంలో ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యం. ఆ విత్తనము హృదయంలో పడుతుందా? ఆ విత్తనం జోబిలో పడుతుందా? ఆ విత్తనం ఎక్కడ పడుతుంది? ఆలోచించండి. ఇలాంటి అంటే అలాగున్నారనమాట. ఏంటి అలాగంటే ఇట్లా పట్టుకుంటారు పోతుంటారు. ఆడ గుంతుందో ముళ్ళుందో ఏముందో తెలియదు. గీక్కుంటా పోతుంటారు, పక్కన ఏమొస్తుందో తెలియదు. మరి దేంట్లో ఆ విత్తనం పడుతుంది? వాక్యం. త్రోవ పక్కన అంటే మరొకరు జోయిలో పడుతుంది. ఇంకంతే. మీరు అంగీకరించలేదు దేవుని వాక్యాన్ని, మరొకరికి వెళ్ళిపోతుంది. మేము అన్యజనుల యుద్ధకు వెళ్తున్నాం అన్నారు, మీరు వినలేదు. మేము అన్యజనుల యుద్ధకు వెళ్తున్నాం. దేవుని వాక్యము ఇక్కడ చూడండి, త్రోవ పక్కన ఉన్నవారు ఎవరనగా వారు విని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి దేవుని వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది దేవుని వాక్యం ఎత్తుకొని పోవును. మరి దేవుని వాక్యం ఎక్కడ? హృదయంలో పడేటట్లుగా మీరు సూటిగా వింటూ ఉన్నారా? సూటిగా దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారా? అలాగూ కాకుండా దేవుని వాక్యం హృదయంలో పడుకోకుండా ఎక్కడెక్కడో పడుతుంది. మీ తాస్కారం, మీ నిర్లక్ష్యత, మీ బద్ధకం. దయచేసి ఎవరేమనుకోవద్దండి. దేవుని వాక్యమే సత్యం, ఇంకంతే. మనం ఆలస్యం చేయలేదంటారా? ఎన్నిసార్లు దేవుని సంఘానికి వెళ్ళే సమయం అయింది, ఎన్నిసార్లు ఆలోచన చేశారు? ఇదిగో ప్రయాణం ఉంది, ఎన్నిసార్లు మీరు శ్రద్ధగా వెళ్ళారు? డ్యూటీలకి ఎన్నిసార్లు శ్రద్ధగా వెళ్ళారు? మరి దేవుని సన్నిధికి అలాగూ వెళ్ళారా? అంత శ్రద్ధ చూపారా? పరిచర్య చేయడానికి అంత శ్రద్ధ చూపారా? ఇవన్నీ ఏమి శ్రద్ధ చూపరు, కానీ నాకు మైక్ ఇవ్వలేదు అనే దానికి మాత్రం శ్రద్ధ ఉంటారు.
దేవుని సేవకుని మీద, నాయకుని మీద నిందలు చూపేవారిగా ముందుంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యమే సత్యం. 11వ అధ్యాయంలో 28వ వచనంలో మనం అనేక సార్లు విన్నాం కదా. దేవుని వాక్యం ప్రియులారా, మీరు వింటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు దేవుని వాక్యం. మరి ఎలాగూ మీరు ఆ వాక్యాన్ని గమనిస్తూ ఉన్నారు, ఆ వాక్యాన్ని ఎలాగూ స్వీకరిస్తూ మంచి మనసుతో అవలంబించి వాటి ప్రకారంగా నడుచుకుంటున్నారు. వాక్యాన్ని వినేవాళ్ళు ధన్యులు, విని వాటి ప్రకారంగా గ్రహించే వాళ్ళు ధన్యులు. చెవులు గలవారు వినుగా కానీ వాక్యం సెలవిస్తుంది. కొంతమంది చెవులు మూసుకుంటూ ఉన్నారు దేవుని వాక్యాన్ని. కాబట్టి ప్రియులారా, చెవులు గలవారు వినుగా కానీ వాక్యం సెలవిస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని త్రోసివేసి, మీరు త్రోసివేస్తే అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. నమ్మిన వారు డిమాండ్ చేస్తారు, మేము పుట్టుక నుండి క్రైస్తవులమే అంటారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే మారుమనసు లేదేమో ఆలోచించండి. దేవుని వాక్యానికి మీ హృదయాల్లో చోటు లేదేమో ఆలోచించండి. దేవుడు మనందరి కోసం ప్రేమించి లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి రక్షించి మనకు నిత్య జీవానికి వారసత్వం ఇచ్చాడు. మరి ఆ భాగ్యాన్ని కోల్పోతే మీ ఇష్టం. మళ్ళా అలాంటి వారిని నూతన పరుచుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళువు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు నాయన మరి తండ్రి, నీ వాక్యాన్ని ప్రకటించిన దైవ జనులను మా ముందుకు తెచ్చావు. ఇదిగో నాయన, కొందరు వినలేదు, కొందరు త్రోసివేశారు నాయన. ఇదిగో నాయన, వినిన వారిని ఇదిగో పేతురును, యోహాన్ను పంపి సమరయ ప్రాంతానికి వాళ్ళను బలపరిచావు నాయన. మరి తండ్రి, పరిశుద్ధాత్మలోనికి నడిపించావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఎందరైతే ఇదిగో దేవుడు నాతో మాట్లాడినాడని మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారో వారిని బలపరచండి నాయన. ఇదిగో అటు ఇటు ఉన్న వారిని ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తలబడతారు అని దైవజనుడు గద్దించాడు. అలాగే నాయన, ఉన్నవారిని సరిచేయండి, సరిదిద్దండి, చక్కబెట్టండి, సర్వసత్యంలోనికి నడిపించండి. ఎందరైతే దైవ సేవకులు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో విశ్వాసం నిమిత్తమై, ఆ దైవ సేవకులను మరింత ఓదార్చి బలపరచండి నాయన. గాయపడిన స్థలాలకు అప్పగించుకుంటూ ఈ సమయంలో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, అందరికీ వందనాలు.